కవిగలజ్జల ప్రవాహ పోషాధికారి కృష్ణాంజల మానవతారు పెరుమాళ లక్ష్మీ కుమారమ్మ పెరుమాళ లక్ష్మీ కుమార్ అంటే ఎంఏ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. కొత్త కార్యవర్గం చేరుతున్నదిగా ఈ అమ్మాయికి ఇప్పిస్తాం. అందరికీ అనుభవాన్ని చేస్తున్నారని కోరుతున్నాను. అలాగే అందరికీ కూడా ఈ సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆ రోజు జరపలేకపోయాము. పెద్దబాబు గారు మీకు కూడానండి. అదే అంటున్నాం, మహిళలు ఇంకా ముందుకెళ్ళాలి అంటారు కానీ అది చెప్పడం వరకేమో ఆచరణలో పెట్టరు అని అనుకునేవాళ్ళం. కానీ మా ఏలూరు ఏదైనా ఒక స్థలం చూసి ఒక ఫ్రీజర్ బాక్స్ పెట్టుకుని ఆ శవం అద్దెకున్న వాళ్ళ ఇళ్లలో అందరికీ సొంత ఇల్లు ఉండవండి. అద్దెకున్న ఇంట్లో శవాన్ని ఉంచట్లేదు. ప్రత్యక్షంగా 4-5 నెలల్లో జరిగింది. వాళ్ళు ఫోన్లు చేయడం, ఏడవడం, అంబులెన్స్ లో 1500 2000 పెట్టుకుని వాళ్ళ పిల్లలు వచ్చేదాకా అంటి పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. చాలా వస్తున్నాయి ఇలాంటివి. మీ కైకలూరులో మంచి మంచి దాతలు ఉన్నారు. మా ఏలూరులో లాగానే మీరు కూడా స్థలం చూసి రూమ్ కట్టుకుని అక్కడ వాళ్ళ పిల్లలు వచ్చేదాకా శవాలు ఉంచేట్టుగా ఉంచండి. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 2 గంటల నుంచి ఇదే 3, 6, 7, 8 ఇటెక్కువ సార్. గాలి గారు పక్కకు వచ్చాయండి. కృష్ణ పైకి వచ్చాయి. ఇవి కూడా కృష్ణారా పైకి వచ్చాయి. అందరూ కూడా వచ్చే ముందుకు సాపి నేను చెప్పినటువంటి ప్రతిజ్ఞ అందరూ కూడా చెప్పవలసిన కోరుతున్నాను. మేము వచ్చి అందరూ ముందు చాపండి. మేము కుల మత ప్రాంతీయ భేదములకు అతీతంగా ఒకే కుటుంబంగా మానవతా అభివృద్ధికి కృషి చేస్తామని, అభాగ్యుల కన్నీటిని తుడిచి వారి జీవితాలలో వెలుగులు నింపుతామని మరియు సంస్థ ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేయించున్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరందరూ కూడా డయాస్లోకి వచ్చేస్తే చిట్టెలు గారి ఆధ్వర్యంలో ప్రథమ కార్యవర్గ సమావేశం మాస్టర్ మీరు తప్పకుండా కొద్దిగా తీసుకోండి. ఊరిపోయిన శ్రీనివాసరావు గారు పైకి వచ్చేయండి సార్. శ్రీనివాసరావు ముంగల సీత గారు చేసి దిగుపడాయి. కూలిగడ్డ మురళీకృష్ణ గారు, సీత గారు, పేరుచర్ల రామరాజు గారు, ముదులూరి జానకి రవీంద్ర సుబ్బరాజు గారు, అయ్యమ్మ ఏలూరు రోడ్డు సాయంత్రం మజ్జిగ
అధికారి రాఘవ దత్తులు గారి అబ్బాయి కూడా వచ్చారు. వారిని కూడా చిన్న అనుమతి ఇస్తున్నాము. దయచేసి అందరూ కూడా ఈ నక్షత్రం బయట రసీదు బుక్ కూడా పెట్టాం. దయచేసి అక్కడ మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. తలారి రామారావు గారు మధ్యగ దాతగా ఉన్నారు. వారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి వస్తే కొత్త కార్యవర్గం సభ్యుల చేత ఒక మెమెంటో బహుకరించడం జరుగుతుంది. తలారి రామారావు గారు రావాలని కోరుతున్నారు. అలాగే ఇందాక ఎవరైనా పిలుచుంటే వాళ్ళు రాలేకపోతే దయచేసి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నారు. నంబల్ వెంకటనాథ్ ఎంపీటీ. కారుమూరి శ్రీనివాసరావు గారు పొడ్డెట్టి చిట్టమ్మ గారికి, సెక్రటరీ గారు మాడల సత్యనారాయణ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ నాని గారికి, ఇంకా కమిటీ సభ్యులుగా పెద్దలు గారు, బాబు గారు, ఆంజనేయులు గారు, కృష్ణవేణి గారు, అలాగే పూర్వపల్లి మోహన్రావు గారు, పవన్ కాంత్ గారు, వీరందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పదవిలోకి వచ్చామంటే మనకి బాధ్యత పెరిగినట్టు. మరి ఏదో వచ్చాం, ఒక పదవి వచ్చింది అని కాకుండా మాకంటే కూడా క్రితం కమిటీ కంటే కూడా ఇలా కోటేశ్వరరావు చెప్పినట్టు ఇంకా బాగా మళ్ళీ వచ్చే కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం రోజుకి మరి మాకంటే హైలో కనిపించాలి. దానికి తగ్గ సభ్యత్వంగా మీ అందరం ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఎప్పటి నుంచో సామాజిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలనే లోపల ఒక కోరిక ఉండేది. అది ఈ రకంగా భగవంతుడు నాకు కల్పించినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇదివరకు మనంతా సంస్థగా ముందుకు వెళ్ళాలని, అందులో మనందరం భాగస్వాములు కావాలని ఆశిస్తూ మీకు సమర్పించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మానవతా సంస్థకి నేను నన్ను సెక్రటరీగా సెలెక్ట్ చేసినందుకు సర్వదా రుణపడుకుంటాను. నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఈ సంవత్సర కాలంలో శక్తివంచం లేకుండా నా శక్తి కొలది నేను నా సేవలు అందిస్తాను. ఈ సభాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. ఈ సభలో నేను ముఖ్యంగా ఒక ఇద్దరు వ్యక్తులకి నేను కృతజ్ఞతలు తెలియపరచాలి. ఒకడు మా సీనియర్ న్యాయవాది మూర్తి గారు నన్ను మానవత్వ సభ్యత్వం చేర్పించారు. ఆయన ఇటువైపు నడిపించారు, నా చేపలు ప్రేరించారు. ఇంకొక వ్యక్తి నారగాని సత్యనారాయణ గారు, ఇంటెలిజెన్స్ సత్యనారాయణ గారు అంటాం. ఆ అడుగులను ఆపకుండా నిరంతరం కొనసాగేలాగా విధంగా ఎప్పుడు ఆయన నన్ను నడిపిస్తున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులకి నేను రుణపడి ఉంటాను. అలాగే గతంలో జరిగిన ఏ కార్యక్రమాన్ని కూడా తీసుకోకుండా మన యొక్క టీం మొత్తం కూడా మేము అందరూ కూడా కలిసికట్టుగా ఒకరికొకరు మాట్లాడుకుని బాగా చేసి బాగా కైకలూరు యొక్క చేసినటువంటి 2023-24 కార్యవర్గాలందరికీ కూడా పెద్దలు, పూజ్యులు, మార్గదర్శకాలు అయినటువంటి వారందరికీ కూడా
నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అలాగే నూతన కమిటీలో మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి, ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడినటువంటి నా మానవతా మిత్రులు వారందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్ అండి. అలాగే కులమత భేద వర్గాలు లేకుండా అలాగే అన్ని వర్గాల వారు కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత ముందుకి తీసుకొచ్చినందుకు సమాజంలో మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ మాకందరికీ సహకరించినందుకు పేరు పేరున నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అనంటారు. మానవత ద్వారా అలాగే సైకిల్ కూడా నా వంతు కృషి చేస్తూ వాళ్ళకి సహాయం చేశానండి. నా యొక్క మానవతలో ముందుకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సైకిల్ తీసి ఆరోగ్యం బాధ్యత నాకు అప్పగించారు. సేవా కార్యక్రమాలతో పదవంలో ఏముంటుందో అన్ని బాధ్యతలు ఉంటాయి. మరి పెద్దలందరూ నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతని నాకు అప్పగించినందుకు వారి నమ్మకాన్ని నమ్ముతారు. శ్యామ్ గారు నాకు ఎప్పుడు పోట్లాడుతుందంటే సమయం అవ్వమని వీలైన వరకు మిగతా ఇచ్చిన సమయాన్ని కొంచెం కేటాయించి మానవతకి సమయాన్ని కేటాయించి దాని ద్వారా నా సహాయాన్ని అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మూర్తి గారు మా సీనియర్ న్యాయవాది మూర్తి గారు నన్ను సభ్యులుగా జాయిన్ చేశారు. ఆ తర్వాత బాధ్యత వచ్చిన తర్వాత కూడా బాధ్యతని గుర్తు చేస్తూ అలాగే మళ్ళీ 2 దెబ్బలు కొట్టి బాధ్యతని మళ్ళీ గుర్తు చేశారు మూర్తి గారు. సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం. మానవతా స్వచ్ఛంద సేవ ఏర్పరిచిన మన ప్రియమైన కొండేటి సత్యనారాయణ గారి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే నూతనంగా ఏర్పడిన మన మేడం కొండేటి విజయ్ గారు మరి కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమం చేసిన మన మానవతా వ్యవస్థాపకులు రామచంద్ర రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన మానవతా మంత్రులకు సేవాభావం కలిగిన మహానుభావులకు ఈ సందర్భంగా నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. అలాగే పాత కార్యక్రమానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నూతనంగా ఎన్నికైన నా సహచర కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా సోదరి చిట్టమ్మ గారి అధ్యక్షతన మేమంతా ఈ సేవా కార్యక్రమంలో ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. అలాగే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు నా మీద నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమంలో తీసుకున్నందుకు నా శక్తి వంచన లేకుండా సేవాభావంతో ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తానని, అలాగే ఇతర మానవ సేవా సంస్థలకి పోటీగా సైకిల్ సంస్థని ముందుకు తీసుకెళ్ళి సేవలో ముందుకు ఉంటామని, అలాగే ఆపదలో ఉన్న వారికి ఈ మానవ సేవా సంస్థ తరఫున మా వారిని కృషి చేసి ముందు భవిష్యత్తులో ఇంకా ముందుకు అడుగులు వేస్తూ ఇతర సంస్థలు కూడా ఆదర్శంగా ఉంటామని ఈ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చేసుకున్నాను. అందరికీ నమస్కారం. ఆయన పాపం ఎమ్మడే వెళ్ళిపోయి ఆయన ముందు ఆ వాల్ పోస్ట్ పాపం దగ్గరుండి కట్టేస్తారు. ఏంటి సార్ అంటే ఏమంటే ఏదైనా సేవ చేయాలి కదా, అది నేను అయిపోతున్నాను కదా ముందే నేను అందుకుంటానని పాపం ఆయన ఎమ్మటే వచ్చి ఎన్నో స్కూల్స్కి దగ్గర మేము మానవతా బ్యానర్ పెట్టినప్పుడు 100% కట్టింది ఆయనే. చాలా స్వచ్ఛందంగా నిజంగా కలవశం ఏముండదండి, ఏది పనైనా చేద్దాం ఇది సేవాభావంతో అనే ఉద్దేశంతో పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేవాడు, పెన్ను ఏమంటే ఇచ్చేవాడు, ఏ పని చేయమన్నా ఆయన ముందు అనుకునేవాడు నేను చేయమనే లోపు. అట్లాగే థ్యాంక్స్ అండి.